ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. 2026వ సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో అంటే మార్చి నెలలో 6వ తేదీన శుక్రవారం రోజున సంకటహార చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజున పూర్తి పూజా విధానం ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాసం విరమించేంత వరకు ఎటువంటి విధి విధానాలు పాటించాలి మొత్తం కూడా క్లియర్ గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అసలు ఎందుకు చేస్తారండి సంకటహార చతుర్థి వ్రతం అంటే? మీరు ఏదైనా సరే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆరోగ్య సమస్య కానివ్వండి, లేదా డబ్బు సమస్య కానివ్వండి, ఉద్యోగ సమస్య, వివాహ సమస్య, సంతాన సమస్య ఏదైనా సరే అండి, మీకు ఇంకా ఆ కష్టం తీరదు అనుకొని బాధల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథి ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. చవితి తిథి అనేది మీకు సాయంత్రం ప్రదోష సమయంలో, అలానే చంద్రోదయ సమయంలో ముఖ్యంగా ఉండాలండి. ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఈ వ్రతాన్ని ప్రతి నెల కూడా చేస్తానండి. చేసిన ప్రతిసారి కూడా అతి శీఘ్రంగా నేను మంచి ఫలితాన్ని అయితే చూస్తున్నాను. ఈ వ్రతాన్ని చేసేటప్పుడు ఏదైనా ఒక సంకల్పం అనేది చేసుకోవాలండి. మీ కష్టాన్ని స్వామివారికి చెప్పుకొని ఒక 3 నెలలు చేస్తానని కానివ్వండి, లేదా 5 నెలలు చేస్తానని కానివ్వండి, 9 నెలలు, లేదా నా కష్టం తీరేంత వరకు నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని సంకల్పం అనేది చేసుకోవాలి. ముందుగా అయితే ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఒక 5 నియమాలు ఖచ్చితంగా పాటించాలండి. ముడుపు అనేది కట్టాలి, ఉపవాసం అనేది ఉండాలి, తర్వాత ముడుపులోని బియ్యాన్ని తీసే నైవేద్యం అనేది సాయంత్రం పూజ చేసుకోవాలి. తర్వాత మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. వ్రతకథ అనేది తప్పకుండా చదువుకోవాలండి. అంతటితో మనకి ఈ వ్రతం అనేది పూర్తవుతుంది. ప్రతి ఒక్కటి కూడా నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముడుపు అనేది ఎలా కట్టుకోవాలో తెలియజేస్తానండి. ముడుపుని 2 రకాలుగా కట్టుకుంటూ ఉంటారండి. నేను ఏ విధంగా కట్టుకుంటానో ఆ విధానాన్ని అయితే ముందుగా తెలియజేస్తాను. ముందుగా ముడుపు కట్టుకునే వాళ్ళు ఏదైనా సరే ఒక ఎర్రటి వస్త్రం కానివ్వండి, లేదా పసుపు వస్త్రం కానివ్వండి, లేదా ముందు నెలలో ఎవరైనా పూజ చేస్తున్న వాళ్ళు అదే వస్త్రాన్ని మీరు ఉతికి ఆ వస్త్రంలోనే మీరు ముడుపు అనేది కట్టుకోవచ్చండి. ముందుగా అయితే ఏదైనా ఒక వస్త్రాన్ని తీసుకొని 4 మూలల పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. అందులో మీరు 3 పిడికిళ్ళు కానివ్వండి, లేదా 3 దోసెళ్ళు కానివ్వండి బియ్యం అనేది తీసుకోండి. ఇక్కడే గుర్తు పెట్టుకోండి, బియ్యం అనేది మీ కుటుంబ సభ్యులు ఎంత తినగలరు అంత మాత్రమే మీరు బియ్యం అనేది తీసుకోవాలండి. బియ్యం తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు కుంకుమ, అలానే దక్షిణగా ఎంతో కొంత మీరు ఏదన్నా ఒక 51 రూపాయలు కానివ్వండి, లేదా 11 రూపాయలు కానివ్వండి, ఎంతో కొంత అండి మీ శక్తి కొలది మీరైతే దక్షిణ అనేది పెట్టుకోవాలి. కొంతమంది ఎండు కొబ్బరి చిప్ప, 2 ఎండు ద్రాక్ష ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటారు. అవి కూడా పెట్టుకోవచ్చండి. అలానే 2 పుష్పాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇలా అయితే అన్ని పెట్టుకొని ఆ ముడుపు మీద మీ 2 చేతులు పెట్టుకొని మీ యొక్క కష్టాన్ని ఆ సంకష్టహార గణపతికి అయితే మీరు చెప్పుకోండి. నమస్కరించి ఎప్పుడు కూడా మీ కష్టాన్ని చెప్పేటప్పుడు, ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. మౌనం వహిస్తూ మీ యొక్క కష్టాన్ని, బాధని స్వామి వారికి చెప్పుకోండి. తర్వాత ముడుపుకి మీరు 3 ముళ్ళు అనేటివి వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఉదయం మీరు స్వామివారి ఫోటో ముందైతే పెట్టుకొని సింపుల్ గా పూజ చేసుకోవాలండి. లఘువుగా పూజ చేసుకోవాలి. అంటే దీపారాధన చేసుకొని దీపం ధూపం నైవేద్యం పంచోపచార పూజలాగా చేసుకొని ఆ ముడుపుకి మీరు కుదిరితే గణపతి అష్టోత్తరాలు అయితే పఠించుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. ఈ విధంగా అయితే ఉదయం పూజ చేసుకోవాలి. ఉదయం పూజ చేసిన దగ్గర నుంచి ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మేము ఉపవాసం ఉండలేమండి, మాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు అనుకున్న వాళ్ళు పర్లేదండి, పాలు పండ్లు ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి అయితే తీసుకోవచ్చండి. ఉపవాసం అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే, ఈ రోజు ఈ పూజ చేస్తున్నాం కాబట్టి మన భక్తి మనసు మొత్తం కూడా మనము ఆ స్వామి వారి మీద దయ ఉంచి పూజ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఉపవాసం అనే నియమం పెట్టారండి. మీరు చక్కగా ఒకవేళ ఉండలేము అనుకున్న వాళ్ళు టిఫిన్ ఐటమ్స్ కూడా తిని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మన గురించి ఎక్కువగా తెలిసింది ఆ స్వామి వారికే కదా అండి. కాబట్టి మీరు ఏది చేసినా సరే నిండు భక్తితో తృప్తిగా చేస్తే చాలండి. సో ఇప్పుడైతే 2 చెప్పానండి, ముడుపు కట్టుకునేది అలానే ఉపవాసం ఉండేదైతే చెప్పానండి. తర్వాత ఇక్కడ ఇంకొక డౌట్ అయితే ఉంటుందండి. ముడుపుని ఇంకొక పద్ధతిలో కూడా కడుతూ ఉంటారండి. నేను ఆ పద్ధతిని అయితే ముందు తెలియచేయలేదు. ఎందుకంటే ముడుపుని కొంతమంది సంకల్పం తీరేంత వరకు ఆ ముడుపుని అలానే దేవుని దగ్గర పెట్టేస్తారండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనం ముడుపులో తమలపాకులు తాంబూలం అనేది పెడతాం కదండి, ఆ తమలపాకులో ఉండే తేమ అంతా కూడా బియ్యం మీద పడి బియ్యం అయితే బూజొచ్చేస్తాయి. మనకు ఇంకా ఆ సంకల్పం తీరిన తర్వాత మనం ఓపెన్ చేస్తే అవంతా పాడైపోతాయండి. మనం ఒక నెగిటివ్ గా మనం ఫీల్ అవుతాం. కాబట్టి నేనైతే ఆ పద్ధతిని అయితే పాటించనండి. కానీ మీకు ఒకవేళ తెలియాలని నేను తెలియజేస్తున్నాను. తర్వాత సాయంత్రం పూజ అనేది మనం చేసుకోవాలి. సాయంత్రం పూజ ఎప్పుడు చేయాలండి అంటే, ప్రదోష సమయం అంటే సూర్యాస్తమయానికి ఒక అరగంట ముందు మీరు స్వామివారి ఫోటోకి దీపారాధన చేసుకొని చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకొని ముడుపు కట్టుంటారు కదా అండి, ఆ ముడుపుని తీసుకొని అందులో బియ్యంతో మీరు నైవేద్యం అనేది చేసుకోవాలండి. బెల్లం పాయసం కానివ్వండి, పరమాన్నం కానివ్వండి,
కానివ్వండి, ఏదైనా సరే అండి, ఉప్పు పొంగల్ కానివ్వండి, ఏదైనా సరే మీరు కుదిరితే తీపి నైవేద్యం చేయడానికే ప్రయత్నించండి. నైవేద్యం అనేది చేసుకొని పూజలో పెట్టుకోవాలి. సంకటహార చతుర్థి వ్రతం రోజున ప్రత్యేకంగా కొన్ని దేవాలయాలలో హోమాలు అనేటివి జరుగుతూ ఉంటాయండి. కుదిరితే మీరు దేవాలయాలకు కూడా వెళ్ళి హోమంలో పాల్గొనండి. సాయంత్రం పూజ విషయానికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా షోడశోపచార పూజ అనేది చేసుకోవాలి. ముందుగా మీరు ఇక్కడ ఇద్దరు గణపతులకైతే పూజ చేయాలండి. అదేంటండి, ఆల్రెడీ మనం ఇక్కడ గణపతులకే కదా పూజ చేస్తున్నాము అంటే నిజమేనండి. గణపతిలో మనకి చాలా రూపాలైతే ఉంటాయండి. ఎప్పుడూ కూడా ఆది దేవుడు. మనం ఏ పూజ చేసినా సరే ప్రథమ పూజ్యులు ఆ గణనాథునికే మనము పూజ అనేది చేసుకోవాలి. పసుపుతో చిన్న గణపతిని చేసుకోండి, లేదు అంటే మీ దగ్గర 2 గణపతి విగ్రహాలున్న ఫోటోలున్న పెట్టుకొని ముందుగా మీరు ఆ పసుపు గణపతి మొదటి పూజ్యులైనటువంటి గణపతికి మీరు పూజ చేసుకోవాలి. పంచోపచార పూజ కానివ్వండి, షోడశోపచార పూజ కానివ్వండి చేసుకోండి. సంకష్టహార చతుర్థి వ్రతం రోజున సంకష్టహార గణపతికి ఎర్రటి పుష్పాలతో కానివ్వండి లేదా ఎర్రటి అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిది. కుదిరినంత వరకు మీరు అలా చెయ్యండి. గణపతి పూజ అంతా అయిన తర్వాత సంకష్టహార గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. పూజ విషయానికి వస్తే మీరు షోడశోపచార మంత్రాలు అయితే పఠించాలి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే గూగుల్లో అయితే మనకు అన్ని దొరుకుతాయి కాబట్టి మనము గూగుల్లోనే సంకటహార గణపతి యొక్క అష్టోత్తరాలు అవన్నీ కూడా మనం పఠించవచ్చండి, చాలా మంచిది. తర్వాత మీరు గణపతి పూజ అంతా అయిన తర్వాత మీరు గణపతికి మంగళహారతి అనేది ఇచ్చిన తర్వాత చేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకొని సంకటహార చతుర్థి వ్రత గణపతి యొక్క వ్రతకథను అయితే చదువుకోవాలండి. వ్రతకథ అంతా విన్న తర్వాత మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, చంద్రునికి అర్ఘ్యం ఇస్తేనే మనకి ఈ పూజ అనేది సంపూర్ణమవుతుందండి. చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలండి అంటే మీరు చంద్రోదయం వరకు అయితే వెయిట్ చేయాలండి. చంద్రుడిని చూస్తూ మీరు పైనుంచి నీళ్ళని కిందకి పోస్తూ కింద ఏదైనా పూలకుండి కానివ్వండి లేదా ఏదైనా ఒక ప్లేట్ అనేది పెట్టుకొని ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, ఓం చంద్రదేవాయ నమః ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అని, ఓం చంద్రదేవాయ నమః తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని అలా చంద్రదేవునికి మీరు అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. తర్వాత ఆయన భార్య అయినటువంటి రోహిణీదేవి కూడా మీరు అర్ఘ్యం అనేది ఇవ్వాలి. ఇలా అర్ఘ్యం అంతా ఇచ్చిన తర్వాత మీరు చివరిగా స్వామివారి దగ్గరికి వచ్చి మంగళహారతి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీ అందరికీ వెంటనే ఒక డౌట్ అనేది వస్తుందండి. మా ఏరియాలో వర్షం వస్తుందండి, మాకు చంద్రుడు కనిపించట్లేదు అండ్ మా ఏరియాలో మబ్బులు వచ్చేసాయండి, చంద్రుడు అయితే మాకు దర్శనం ఇవ్వట్లేదు, మేము అర్ఘ్య ప్రదానం ఎలా చేయాలండి అన్న డౌట్ చాలా మందిలో ఉంటుందండి. పర్లేదండి, సాయంత్రం పూజ అయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని మీరు అర్ఘ్యం అనేది ఇవ్వచ్చు. లేదు అంటే మనకి గూగుల్లో చంద్రుని ఫోటోలు అనేటివి ఉంటాయండి. మనకి సాక్షాత్తు శివయ్య ఫోటోకే ఆయన తల మీద అర్ధచంద్రాకారంలో చంద్ర దర్శనం అనేది జరుగుతుంది కాబట్టి ఆ చంద్రుణ్ణి చూస్తూ కూడా మీరు అర్ఘ్య ప్రదానం అనేది చేయవచ్చండి. చాలా చాలా శక్తివంతమైన రోజు అండి. ఖచ్చితంగా మీరు ఏదైనా సంకల్పం తీసుకొని ప్రతి నెల కూడా ఈ వ్రతాన్ని అయితే ఆచరించండి. లైవ్ ఎగ్జాంపుల్ నేనేనండి, ఎందుకంటే నేను ఈ వ్రతాన్ని ఇప్పటికీ ఒక 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నానండి. ఒకవేళ మంత్లీ టైమ్స్ లో లేడీస్ కి ప్రాబ్లం ఉన్న టైంలో మిస్ చేస్తానే కానీ ఎప్పుడు కూడా నేనైతే మిస్ చేయనండి. అంతటి శక్తివంతమైన వ్రతం అండి. ఈ రోజు నేను నా ఛానల్ పరంగా అండ్ అన్ని పరంగా నేను బిజినెస్ కానివ్వండి అంతా మంచి గ్రోత్ ఉంది అంటే ప్రతి నెల కూడా నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తే నాకు ఒక పాజిటివ్ ఒక సపోర్ట్ అండి. సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ మంగళ నీరాజనం అనేది స్వామివారికి ఇచ్చి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ముందుగా మీరు నైవేద్యం అనేది పంచిపెట్టాలండి. తర్వాత ఉపవాసం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపవాసం అయితే విరమించాలి, అంటే ప్రసాదాన్ని అయితే తీసుకోవాలండి. ఈ విధంగా అయితే ప్రతి నెల కూడా సంకష్టహార గణపతి వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఈ నెల మనకి సంకష్టహార చతుర్థి వ్రతం శుక్రవారం వచ్చింది కదా అండి, మరి పీఠాన్ని ఎప్పుడు కదిలించాలండి అంటే పర్లేదండి, శనివారం వచ్చింది కదా, మీరు అంతటితో పూజ అయిపోతే మీకు అంతటితో పూజ అయిపోయినట్టేనండి. పీఠాన్ని ఇవన్నీ కూడా మీరు తర్వాత రోజు అయితే కదిలించవచ్చండి. ఒకవేళ మీకు తర్వాత రోజు కూడా ఏదైనా సెంటిమెంట్ గా ఉంది అంటే 3వ రోజు ఆదివారం రోజు కూడా మీరు కదిలించవచ్చండి. ఇదండి ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తాను. ఆల్మోస్ట్ ఈ రోజు చంద్రోదయం అనేది మనకి రాత్రి 9 గంటల పైనే ఉంటుందండి. సో మీరు ఆ టైంని బట్టి మీరు చంద్రుడు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. లేదు అనుకున్నా కూడా సాయంత్రం మీరు చంద్రుడిని చూసుకొని అంటే ఆ నక్షత్ర దర్శనం కానివ్వండి ఫోటో చూసుకొని మీరు అర్ఘ్యం అనేది ఇస్తే సరిపోతుంది. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు, స్వస్తి.